సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇదొక సీక్రెట్. విష్ణువు వరాహ అవతారం ఎత్తి సముద్రంలో నుంచి భూమిని బయటకు తీసినట్టు కొన్ని పురాణాలు చెబుతాయి. అలాగే భూమి మీదే సముద్రం ఉందని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సనాతన ధర్మాన్ని పాటించిన వారు అంటే ఇవే నిజమని నమ్ముతారు. మిగిలిన అంటే సనాతన ధర్మాన్ని పాటించలేని వారందరినీ భ్రమలో పెట్టినట్టే అని మరొకరు అంటూ ఉంటారు. సనాతన ధర్మం యొక్క గ్రంథాలను చదవని 95% మంది ప్రజలు మతపరమైన టీవీ సీరియల్స్, సినిమాలు చూసి సనాతన ధర్మం మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే టీవీ సీరియల్స్, సినిమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం. ప్రజలు ఏం కోరుకుంటారు, దేన్ని చూసి కాసేపు రిలాక్స్ అవుతారు, దేన్ని ఇంట్రెస్టింగ్గా చూసి చాలా బాగుంది అంటారు, వాటిని వాళ్ళకి అందించడం. కానీ నిజంగా సనాతన ధర్మంలోని అసలు సిసలైన రహస్యాలు మాత్రం తెలుసుకోరు. ఇప్పుడు వాటి గురించే మీకు వివరంగా చెప్పబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇక వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలోని కొన్ని కథలను టీవీ సీరియల్స్లోనూ, మూవీస్లోనూ మనకు చూపించారు. కానీ వాటిలో అంటే సనాతన ధర్మంలోని రహస్యాలు ఎవ్వరూ మనకు చూపించలేదు. మీరు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదివినప్పుడు వాటిలోని రహస్యాలను ప్రాపర్గా డీకోడ్ చేయలేకపోతే అవి మీకు కేవలం నార్మల్ స్టోరీస్ లాగే అనిపిస్తాయి. కానీ వాటి ముఖ్య ఉద్దేశం అంటే సైన్స్ పరంగా ఆశ్చర్యకరమైన విషయాలను, జ్ఞానాన్ని మీరు తెలుసుకోలేరు. అయితే ఒక్కసారి మీరు దాన్ని డీకోడ్ చేసి అర్థం చేసుకోగలిగితే ఈ భూమి మీద అంతకు మించిన ఖజానా ఇంకొకటి లేదనిపిస్తుంది. విష్ణుదేవుడు ఎత్తిన వరాహ అవతారం గురించి ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. మనము మామూలుగా విష్ణు పురాణంలోని వరాహ అవతారం గురించి చదువుతున్నప్పుడు సత్యయుగంలో కశ్యప మహర్షి, ధృతిలఘు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే 2 రాక్షసులు పుడతారని, వాళ్ళు బ్రహ్మదేవుని వరంతో సృష్టిలో అల్లకల్లోలను సృష్టిస్తారని, హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచేస్తారని, ఆ భూమిని బయటకు తీయడానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తినట్లు హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని నీటి నుంచి బయటకు తీసుకుని వచ్చినట్టు మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం విష్ణువు అవతారం గురించి తెలుసుకోవాలంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే రాక్షసుల గురించి కూడా తెలుసుకోవాలి. తల మీద 2 కొమ్ములుండి వికృతమైన రూపంలో భయంకరంగా చాలా బలమైన మనుషులుగా కనిపించే వారిని రాక్షసులు అని మామూలుగా చెప్పుకుంటాం. కానీ అసలు రాక్షసులంటే శాంతంగా జనజీవనం ముందుకు సాగకుండా అశాంతిని కలిగించడం, కష్టాలను కలిగించడం, ఇబ్బంది పెట్టడం, వినాశనం చేయడం, ప్రతి చోట పనులు జరగకుండా చూడడం, సృష్టిలో చాలా బాధలను కలిగించడం చేసే వ్యక్తులను లేదా వస్తువులను రాక్షసులు లేదా దానవులు అంటారు. అంటే ఈ విధంగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గురించి తెలుసుకోవాలంటే సృష్టిలో మొట్టమొదటి కాలానికి వెళ్ళి విష్ణువు యొక్క మత్స్యావతారం, కూర్మావతారం గురించి కూడా తెలుసుకోవాలి. శివుడి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టినప్పుడు భూమిని కూడా సృష్టించడం జరిగింది. అయితే ఎటువంటి జీవజాలం నివసించకుండా భూమి నీటిలో ఉండేది. అప్పుడు బ్రహ్మ చెప్పగా విష్ణువు హిరణ్య గర్భంలో జీవించడం మొదలుపెట్టాడు. హిరణ్య గర్భం అంటే, హిరణ్యం అంటే అమూల్యమైన ఖనిజ రత్నాలు కలిగిన రసమని, హిరణ్య గర్భం అంటే వీటన్నిటినీ తన పొట్టలో ఉంచుకున్నది అని అర్థం. ఈ సృష్టి కూడా అందులో ఉన్న ఒక అణువు ద్వారా మొదలైంది. ఈ అణువు మధ్యలో చిక్కని ద్రవ పదార్థం ఉంటుంది, అదే జీవద్రవ్యం. దీని ప్రోటోప్లాస్మిక్ కార్బనిక్ అంటే ఆర్గానిక్ అంటే అనార్గనైజ్డ్ ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ అని అంటూ ఉంటారు. జీవద్రవ్యం మీద అనేక కెమికల్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వీటి వలన దాని నిర్మాణం జరుగుతుందో లేదో తెలుసుకున్న సైంటిస్టులు ఇప్పటి వరకు దీని నుంచి మనిషిని సృష్టించడం ఎలాగో తెలుసుకోలేకపోయారు. ఎలా తెలుసుకోగలరు? అదే కదా సుప్రీం ఎలిమెంట్. ప్రకృతిలో ఉన్న ఈ రహస్యమనే పదార్థాన్ని హిరణ్య గర్భం అని అంటారు. సముద్రంలో ఒకటిగా పుట్టి అక్కడ వీడు, దాని ద్వారా వృక్ష సంపద మొదలై సమయానికి భూమి మీద భగవంతుడు అవతరించలేదు. అవతారం అంటే సుప్రీం ఎలిమెంట్ జీవాత్మ రూపంలో జన్మించడం. సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి విష్ణువు మత్స్యావతారం ఎత్తాడని అంటారు. వేదాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్న పుస్తకాల లాంటివి కాకుండా జ్ఞానం ప్రకారం జీవం అనేటువంటి వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర దొంగిలించి సముద్ర గర్భంలో ఎక్కడో దాచడం వలన వాటిని తీసుకురావడం కోసం విష్ణువు మత్స్యావతారం ఎత్తాడని కూడా అంటారు. ఈ హయగ్రీవుడు ఎవరు? హై అంటే గుర్రం, గ్రీవ్ అంటే మెడ, అంటే గుర్రము వంటి మెడ కలిగినటువంటి జీవి అని అర్థం. మత్స్యావతారంలో ఉన్న విష్ణువు హయగ్రీవుణ్ణి చంపి వేదాలను తీసుకొచ్చాడు. అంటే సముద్రం లోపల అగాధ చీకట్లను జీవం గ్రాడ్యువల్గా డెవలప్ అయి మత్స్య రూపంలో బయటికి వచ్చింది అని అంటారు. ఇప్పటికీ హయగ్రీవ రూపమైన సీ హార్స్ సమ్మర్లో కనిపిస్తుంది. మిగిలిన సమయంలో అది ఎక్కడికి వెళుతుందో, ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలీదు, ఎవరూ కనిపెట్టలేరు. మత్స్య రూపంలో జీవనం గ్రాడ్యువల్గా డెవలప్ కాకుండా సముద్ర గర్భంలో అంతమైపోయి ఉండేదని దాన్నే ప్రళయం అని చెబుతారు. మత్స్యావతారం తర్వాత గ్రాడ్యువల్ డెవలప్మెంట్ చాలా స్పీడ్గా సాగుతూ కొన్ని కొత్త జీవుల ఎగ్జిస్టెన్స్ మొదలైంది. ఈ విధంగా సముద్రంలో ఒక మదనం స్టార్ట్ అయింది. దీన్ని మన పురాణాల్లో సముద్ర మదనం అని అన్నారు.
దానిలోని జీవులు పాజిటివ్ అండ్ నెగిటివ్గా మారాయి. ఈ పాజిటివ్ జీవాలని దేవతలని, నెగిటివ్ జీవాలని దానవులని అన్నారు. గ్రాడ్యువల్ డెవలప్మెంట్లో ముందుకు వెళుతూ దేవుడు టార్టాయిస్ రూపం అంటే తాబేలు రూపం ధరించాడు. తాబేలు మీద ఎత్తుగా మోపురంలాగా ఉన్నదే జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లేది. దీని ద్వారా రెప్టైల్ రూపం వచ్చిన భూమి మీద జీవం ఎగ్జిస్ట్ కాలేదు. లైఫ్ సముద్రం నుంచి భూమి మీదకి రావాలంటే మామల్స్ రూపంలో జీవం మొదలవ్వాలి. కొన్ని లక్షల సంవత్సరాల సంఘర్షణ తర్వాత మామల్స్ డెవలప్ అయ్యాయి. ఈ సంఘర్షణని మన పురాణాల్లో వరాహ హిరణ్యాక్షుడి యుద్ధం ద్వారా మనకి చూపించారు. డిఎన్ఏ నుంచి వచ్చిన జీన్స్లో చేంజెస్ జరిగితే రెప్టైల్స్ మామల్స్గా మారగలవు. ఈ డిఎన్ఏ ఒక న్యూక్లియస్ కోశంలో ఉంటుంది. దాన్ని మన వేదాల్లో హిరణ్య గర్భం అన్నారు. ఇప్పుడు మనం హిరణ్యాక్షుడిని అర్థం చేసుకుందాం. హిరణ్యాక్షుడు అంటే హిరణ్య కన్నీరు అని, హిరణ్య శివుడు అంటే హిరణ్యుడు స్థిరత్వం అని అర్థం. అంటే హిరణ్య రాక్షసుడు అంటే హిరణ్య గర్భం అని. దాన్నే మనం కోశాల్లో ఉన్న జీవద్రవం అని అంటారు. దానిలోని డిఎన్ఏ ద్వారా వచ్చిన జీన్స్ రెప్టైల్స్ని మామల్స్గా మారనివ్వవు. అటువంటి జీన్స్ నశించినప్పుడే రెప్టైల్స్ మామల్స్గా చేంజ్ అవుతాయి. అలాంటి ఒక మామల్స్ని విష్ణుదేవుడి అవతారం ఎత్తిన వరాహంగా మన పురాణాల్లో చూపిస్తారు. ఈ విధంగా లైఫ్ సముద్రం నుంచి భూమి మీదకి వచ్చింది. దీన్నే విష్ణువు వరాహ రూపంలో భూమిని సముద్రం నుంచి బయటకు తీసుకువచ్చాడని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా మన పురాణాల్లో ఎన్నో విషయాలు డీకోడ్లో వివరించారు. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. రండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. రెప్టైల్ రూపంలో ఉన్న హిరణ్యాక్షుణ్ణి కాలితో తొక్కిపట్టి ఉన్న వరాహదేవుడి విగ్రహం ఖజురహోలో వరాహ మందిరంలో మనకు కనిపిస్తుంది. అలాగే భూమిని పైకి లేపి ఉన్న వరాహదేవుడి పాదాల మీద పడిన పాము ఆకారంలోని హిరణ్యాక్షుడి విగ్రహం కూడా ఉదయగిరి గుహలో మనకు దర్శనమిస్తుంది. మన పూర్వీకులు భగవాన్ విష్ణు వరాహ అవతారాన్ని పూర్తిగా గ్రహించారు. కాబట్టి హిరణ్యాక్షుడిని ఒక రెప్టైల్ రూపంలో చూపించారు. సో ఇది మీరు కూడా దేవుణ్ణి వరాహ రూపం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ. మరి ఈ స్టోరీపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.